ఓకే మేడం, స్టార్ట్ చేయండి. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. నా పేరు సునంద అండి. నేను హైదరాబాద్ నుంచి జూమ్ చేస్తున్నాను. ఈరోజు నా టాపిక్ వచ్చేసి పైల్స్ గురించి అండి. సో పైల్స్ ఎలా ఫామ్ అవుతాయి అండ్ దాంట్లో టైప్స్ ఉన్నాయి. పైల్స్ టైప్స్ తర్వాత పైల్స్ వచ్చినప్పుడు ఎలాంటి ఆ, లక్షణాలు కనిపిస్తాయి, సిమ్టమ్స్ ఏంటి, సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఏంటి, సో దానికి గల కారణం, పైల్స్ రావడానికి గల కారణము, అండ్ ఫైనల్ గా వచ్చేసి మన కిట్, ఇంట్రో వెల్నెస్ కిట్ లో మన దగ్గర ఉన్న సప్లిమెంట్స్ ద్వారా పైల్స్ ని ఎలా ప్రివెంట్ చేయగలుగుతాము, ఒకవేళ పైల్స్ అటాక్ అవుతే రాకముందు ఎలా ప్రివెంట్ చేయగలుగుతాము, అటాక్ అయిన తర్వాత ఎలా క్యూర్ చేసుకోవాలనేది ఈ రోజు నా టాపిక్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పైల్స్ అనేది ఇది మనకి ఆ మలద్వారం దగ్గర, అంటే మనం మోషన్ పాస్ చేసే దగ్గర ఆ ఏరియాలో మనకి ఇవి ఫామ్ అవుతాయండి. సో పైల్స్ అనేవి ఏంటి అంటే ఇది గ్రోత్ అన్నమాట. సో దీన్ని మనం మెడికల్ టర్మ్ ఎన్నో లో సబ్బులు తెచ్చుకుంటారు ఈయన కోటి ఆయన కోటి. మెడికల్ టర్మ్ లో దీన్ని మనము హెమరాయిడ్స్ అని కూడా అంటాము. సో పైల్స్ అన్నా హెమరాయిడ్స్ అన్నా ఒకటే అండి. సో ఇది మనకి చూడడానికి ఎలా ఉంటుంది అంటే, సో ఇలా చూస్తే మనకి ఇది నార్మల్ గా మలద్వారం, అంటే మనకు మోషన్ వెళ్ళే మోషన్ పాస్ చేసే ఏరియా మొత్తం ఈ విధంగా నార్మల్ పర్సన్ లో అయితే ఇలా ఉంటుంది. కానీ అదే పైల్స్ వచ్చిన వాళ్ళలో మనకి ఈ విధంగా ఒక స్కిన్ నుంచి ఎక్స్ట్రా గ్రోత్ అనేది కనిపిస్తుంది అనమాట. దాన్ని మనం హెమరాయిడ్స్ అంటాం అనమాట. సో ఇది వచ్చేసి మనకి ఆ దీంట్లో కూడా మనకి టూ టైప్స్ అనేవి ఉంటాయి అనమాట. సో హెమరాయిడ్స్ అంటే ఏంటి అంటే స్కిన్ లో ఉండే ఎక్స్ట్రా గ్రోత్ అన్నమాట. సో దీని వల్ల ఆ పర్సన్ కి, ఎవరైతే దీని ద్వారా అటాక్ అయి ఉంటారో ఆ పర్సన్ కి చాలా డిస్కంఫర్ట్ అనేది ఉంటుంది. వాళ్ళు ఏ యాక్టివిటీ చేయాలన్నా, కూర్చోడానికైనా నించోడానికైనా ఏది చేయాలన్నా కూడా వాళ్ళకి చాలా డిస్కంఫర్ట్ అనేది ఉంటుందన్నమాట. మెయిన్ గా మనకి ఈ రీజన్ లో అనేది హెమరాయిడ్స్ అనేవి చూస్తాం అనమాట. సో హెమరాయిడ్స్ లో మనకి టూ టైప్స్ అనేవి ఉంటాయి. సో ఒక హెమరాయిడ్ వచ్చేసి ఇంటర్నల్ హెమరాయిడ్స్, ఇంకో హెమరాయిడ్ వచ్చేసి ఎక్స్టర్నల్ అన్నమాట. టూ టైప్స్ ఆఫ్ హెమరాయిడ్స్ అనేవి మనం చూస్తాము. సో మీరు ఇక్కడ స్ట్రక్చర్ చూస్తే ఇది వచ్చేసి మనకి పెద్ద పేగు అండి. సో మనము మోషన్ పాస్ చేసేది, మనకు మోషన్ ఫామ్ అయ్యేది కూడా, మొత్తం మోషన్ అంటే ఏంటి అంటే మనం తీసుకున్న ఫుడ్ లో ఏవేవైతే ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ అన్ని ఉంటాయో అవన్నీ మన బాడీలో ఉండిపోయి మిగిలింది ఏదైతే వేస్ట్ అయి ఉంటుందో అదే మనకి మోషన్ ద్వారా బయటికి అయితే వెళ్తుంది. సో ఆ వేస్ట్ అనేది ఫామ్ అయ్యేది అంతా కూడా మనకి ఈ పెద్ద పేగులోనే అన్నమాట. ఈ స్ట్రక్చర్ అంతా చూస్తే మనకి ఇదంతా కూడా పెద్ద పేగు యొక్క స్ట్రక్చర్. ఇక్కడ ఇది ఈ హోల్ ద్వారానే మనం మనము మోషన్ ని పాస్ చేస్తాం అనమాట. మోషన్ ని బయటికి పంపించే ఆ ద్వారం దగ్గరే మనకి ఈ విధంగా హెమరాయిడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఇక్కడ ఈ రెండు రకాల హెమరాయిడ్స్ అనేవి మీరు చూస్తారు. ఒకటి ఇంటర్నల్ హెమరాయిడ్, ఇంకొకటి వచ్చేసి ఎక్స్టర్నల్ హెమరాయిడ్. ఇంటర్నల్ హెమరాయిడ్ అంటే ఈ విధంగా ఉంటుంది, ఎక్స్టర్నల్ ఇలా ఉంటుందండి. సో ఇక పేరులోనే ఉంటుందండి. ఇంటర్నల్ హెమరాయిడ్ అంటే ఏంటి అంటే ఇక మీరు ఇమేజ్ లో చూస్తే లోపల ఉంటుంది అనమాట. ఇంటర్నల్ హెమరాయిడ్ అనేది లోపల, అంటే మలద్వారం యొక్క లోపల భాగంలో ఉంటుంది. అండ్ ఎక్స్టర్నల్ హెమరాయిడ్ అంటే మనకి బయటికి కనిపిస్తుంది అనమాట. సో మనము టచ్ చేసినా కూడా మనకు ఆ హెమరాయిడ్ అనేది మన చేతికి తగులుతుంది. సో ఈ రెండిటికి మధ్య తేడా ఏంటి అంటే ఇంటర్నల్ హెమరాయిడ్ అనేది పెయిన్లెస్, అంటే మా పర్సన్ ఎవరైతే ఇంటర్నల్ హెమరాయిడ్ తో ఇంటర్నల్ హెమరాయిడ్ అటాక్ అయి ఉంటుందో, అంటే ఇంటర్నల్ గా రెండు వేరు వేరు అనమాట. ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్, అది ఉండే ప్లేస్ బట్టించి రెండు రకాలుగా డివైడ్ చేశారు. సో ఇంటర్నల్ అంటే అది లోపల, ఎక్స్టర్నల్ అంటే బయట. సో ఇంటర్నల్ హెమరాయిడ్ వచ్చిన వాళ్ళకి ఏంటి అంటే పెయిన్ అనేది అంతగా వాళ్ళకి ఉండదన్నమాట. ఇంకోటి ఏంటి అంటే వాళ్ళు ఎప్పుడైతే మోషన్ ని పాస్ చేస్తారో, ఎప్పుడైతే వాళ్ళకి మోషన్ బయటికి వెళ్తుందో ఆ మోషన్ పాస్ చేసే టైంలో వాళ్ళకి పెయిన్ తెలుస్తుంది. కానీ మిగతా మామూలు టైంలో వాళ్ళకి ఏమంత పెయిన్ ఉండదు. ఎందుకంటే ఆ హెమరాయిడ్ ని టచ్ చేసుకుంటూ, ఆ పైల్స్ ని టచ్ చేసుకుంటూ మోషన్ అనేది బయటకు వస్తుంది కాబట్టి వాళ్ళకి ఆ మోషన్ పాస్ చేసేటప్పుడు మాత్రమే వాళ్ళకి కొంచెం పెయిన్, డిస్కంఫర్ట్ అనేది ఉంటుంది ఇంటర్నల్ హెమరాయిడ్ కి. అండ్ బ్లీడింగ్ కూడా కామన్ అన్నమాట, బ్లీడింగ్ కూడా ఉంటుంది. కానీ దీని వల్ల వాళ్ళు అంత డిస్కంఫర్ట్ గా ఫీల్ అవ్వరు. బట్ ఎక్స్టర్నల్ హెమరాయిడ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి. ఎక్స్టర్నల్ హెమరాయిడ్ అంటే ఏంటి అంటే ఇది బయటికి కనిపిస్తుంది అనమాట. అంటే వాళ్ళు టచ్ చేయగలుగుతారు, వాళ్ళు అంటే వాళ్ళకి తెలుస్తుంది అక్కడ ఒక గ్రోత్ అనేది ఉంది అంటే వాళ్ళకి కనిపిస్తుంది అనమాట. సో దాన్ని ఎక్స్టర్నల్ హెమరాయిడ్ అంటారు. ఇది వచ్చేసి చాలా పెయిన్ఫుల్ అండి, ఎందుకంటే బయటకు ఉంటుంది కాబట్టి ఇది అటాక్ అయిన వాళ్ళు కూర్చున్నా, నించున్నా
ఏ ఆ, ఏ మెయిన్ గా కూర్చునే పొజిషన్ లో, ఎందుకంటే ఆ ప్లేస్ లోనే కదండి ప్రెషర్ పడుతుంది మనకి, మోషన్ పాస్ చేసే ప్లేస్ లోనే మనం కూర్చున్నప్పుడు ప్రెషర్ పెడతాము. సో కాబట్టి అది ఎక్స్టర్నల్ హెమరాయిడ్ అనేది బయటికి ఉంటుంది కాబట్టి ఆ పర్సన్ ఎవరైతే ఈ పైల్స్ తో ఎఫెక్ట్ అవుతున్నారో వాళ్ళకి మాత్రం కూర్చున్న నించున్న పెయిన్ రావడము, తర్వాత మోషన్ పాస్ చేసేటప్పుడు పెయిన్ వస్తుంటది, బ్లీడింగ్ అవుతూ ఉంటది వాళ్ళకి. సో వాళ్ళు చాలా డిస్కంఫర్ట్ గా ఉంటారు, అంటే కంఫర్టబుల్ గా వాళ్ళ ఒక పొజిషన్ లో అనేది వాళ్ళు ఉండలేకపోతారు అనమాట. కూర్చోడానికైనా, నించోడానికైనా, మోషన్ వెళ్ళడానికైనా, ఏదైనా వాళ్ళ యాక్టివిటీ చేయడానికైనా ఆ బయట ఉండే ఆ పైల్స్ అనేవి, ఆ బయట ఉండే ఈ విధంగా ఇలా బయట ఉంటుంది. సో అదేంటి అంటే డిస్కంఫర్ట్ గా ఉండడానికి మెయిన్ రీజన్ అవుతుంది అనమాట. సో ఇంటర్నల్ హెమరాయిడ్ అంటే అది లోపలే ఉంటది కాబట్టి వాళ్ళకి ఏమంతా ఎఫెక్ట్ అనిపించదు. జస్ట్ వాళ్ళు ఎప్పుడు డిస్కంఫర్ట్ గా ఫీల్ అవుతారు అంటే మోషన్ పాస్ చేసేటప్పుడు మాత్రమే కొంచెం డిస్కంఫర్ట్ గా ఫీల్ అవుతారు. ఆ టైంలో వాళ్ళకు బ్లీడింగ్ అనేది ఉంటుంది. కానీ ఎక్స్టర్నల్ వచ్చిన వాళ్ళు మాత్రం, అంటే బయటికి పైల్స్ అనేవి బయటికి కనిపించేలాగా బయట స్కిన్ మీద వస్తాయి, అదేమో లోపల స్కిన్ మీద వస్తుంది. ఈ ఎక్స్టర్నల్ హెమరాయిడ్ అనేది బయట స్కిన్ మీద వస్తే మాత్రం వాళ్ళకి చాలా డిస్కంఫర్ట్ అనేది ఉంటుంది. వాళ్ళు చిన్న యాక్టివిటీ చేయడానికి కూడా, ఈవెన్ వాళ్ళు కూర్చోడానికి కూడా చాలా ఇబ్బంది పడుకుంటూ కూర్చుంటారు. కూర్చొని అంటే ఒకటే పొజిషన్ లో ఉండలేరు. ఆ సిట్టింగ్ పొజిషన్ లో వాళ్ళు ఎక్కువసేపు కూర్చోలేరు అనమాట, ఎందుకంటే ప్రెషర్ పడి అది వాళ్ళకి ఆ పైల్స్ అనేది వాళ్ళకి చాలా నొప్పిగా ఉంటుంది అనమాట. ఇవి రెండు రకాల హెమరాయిడ్స్ అన్నమాట, ఇంటర్నల్ హెమరాయిడ్, ఇంకోటి వచ్చేసి ఎక్స్టర్నల్. ఇంటర్నల్ అంటే లోపల స్కిన్ లో ఏర్పడితే అది ఇంటర్నల్, ఎక్స్టర్నల్ అంటే అది బయట ఏర్పడితే దాన్ని ఎక్స్టర్నల్ అంటాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి రీజన్స్ ఏంటి అంటే, ఈ పైల్స్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, సో ఫస్ట్ రీజన్ వచ్చేసి కాన్స్టిపేషన్ అండి. కాన్స్టిపేషన్ అంటే ఏంటి అంటే మోషన్ సరిగా పాస్ చేయలేకపోవడం, ఫ్రీ మోషన్ అవ్వకపోవడం. కొంతమంది 2 days కి ఒకసారి మోషన్ వెళ్తూ ఉంటారు అండ్ ఫ్రీగా మోషన్ కి వెళ్ళలేరు. ఎక్కువ టైం పడుతుంది, అంటే వాళ్ళు మోషన్ పాస్ చేయడానికి ఎక్కువ టైం తీసుకుంటారు అనమాట. దాన్ని మనం కాన్స్టిపేషన్ అంటాం. అంటే డైలీ వాళ్ళు మోషన్ పాస్ చేయలేరు, 1 day ఆర్ గ్యాప్ వస్తుంది ఆల్టర్నేట్ డేస్ కానీ, అది కూడా చాలా ప్రెషర్ తో మోషన్ పాస్ చేయడం, ఫ్రీగా మోషన్ అనేది చాలా ఇబ్బందికరంగా వాళ్ళు మోషన్ పాస్ చేస్తారనమాట. దాన్ని మనం కాన్స్టిపేషన్ అంటాం, తెలుగులో మలబద్ధకం అంటాం. నెక్స్ట్ వచ్చేసి ఆ బ్యాడ్ డైట్, అంటే మంచి హెల్దీ డైట్ లేనప్పుడు, లైక్ కొంతమంది జంక్ ఫుడ్, స్పైసీ ఫుడ్, బయట అవుట్ సైడ్ ఫుడ్ అలాంటివి తీసుకునే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి ఇది వచ్చి ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట, కాజెస్. నెక్స్ట్ వచ్చేసి ఫ్యామిలీ హిస్టరీ, అంటే ఎవరైతే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవరికైతే ఇలాంటి పైల్స్ ప్రాబ్లం ఉందో వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కి కూడా ఎవరికైనా సరే ఈ పైల్స్ అనేవి అటాక్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట. అంటే ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి రెగ్యులర్ గా వెయిట్ లిఫ్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదండి, హెవీ వెయిట్ లిఫ్ట్ చేసే వాళ్ళు. సో వాళ్ళకి కూడా, ఎందుకంటే వాళ్ళకి ప్రెషర్ పడుతుంది కదండి నడుము భాగంలో కానీ, వాళ్ళు లిఫ్ట్ చేసేటప్పుడు కింద లోయర్ బ్యాక్ లో ప్రెషర్ అనేది పడుతుంది. ఆ ప్రెషర్ వల్ల కూడా వాళ్ళకి ఆ స్కిన్ అనేది గ్రోత్ అయ్యి పైల్స్ లాగా కన్వర్ట్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఏంటి అంటే ఫిజికల్ యాక్టివిటీ తక్కువగా ఉండే లైఫ్ స్టైల్. అంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట. ఇప్పుడు తిన వెంటనే పడుకోవడము, ఫిజికల్ గా యాక్టివ్ గా లేకపోవడము, ఎప్పుడు కూడా ఒకటే పొజిషన్ లో ఉండడము, ఇన్యాక్టివ్ స్టేజ్ లో, అంటే బాడీకి అనేది యాక్టివిటీ అనేది ఇవ్వలేని వాళ్ళకి కూడా వచ్చే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎవరికైతే స్మోకింగ్ అండ్ ఎవరికైతే ఆల్కహాల్ హ్యాబిట్ ఉంటుందో వాళ్ళకు కూడా వచ్చాయి. ఇవన్నీ ఏంటి అంటే ఛాన్సెస్, అంటే ఖచ్చితంగా స్మోక్ చేసే వాళ్ళకి పైల్స్ వస్తుంది కాదండి, వాళ్ళు కూడా ఒక కారణం, అంటే అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు, పైల్స్ రావడానికి ఒక కారణం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రెగ్నెంట్ వాళ్ళకి, ఆయన బాగా లావు ఉండే వాళ్ళకి కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకు ప్రెగ్నెన్సీ వాళ్ళని అని స్పెసిఫిక్ గా ఇక్కడ మెన్షన్ చేశారు అంటే, ప్రెగ్నెన్సీ అప్పుడు వాళ్ళకి ఏమంటే గర్భసంచి అనేది బేబీ గ్రో అయ్యే కొద్దీ గర్భసంచి పెరుగుతుంది కదండి, ఆ పెరిగిన గర్భసంచి యొక్క బరువు, దాని యొక్క ప్రెషర్ కింద భాగంలో వాళ్ళకి పడుతుంది కాబట్టి మోషన్ వెళ్ళే ప్లేస్ లో, మోషన్ వెళ్ళే ద్వారంలో వాళ్ళకి దాని బేబీ గ్రో అవుతుంటది కదండి 9 months. సో ఆ గ్రో అయిన బేబీ యొక్క వెయిట్ అనేది బ్యాక్ లో పడుతుంది కాబట్టి వాళ్ళకి ఆ, వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. అంటే ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ కి పైల్స్ వస్తుందని కాదు కానీ, సో
దాని వల్ల కూడా ఆ పెరిగే పిండం యొక్క బరువు వల్ల కూడా వాళ్ళకి పైల్స్ అటాక్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి స్ట్రెస్, అంటే లైఫ్ లో చాలా స్ట్రెస్ మనకి స్ట్రెస్ అనేది ఉంటుందండి. సో దాన్ని మేనేజ్ చేసుకుంటూ ఓవర్కమ్ చేసుకుంటూ లైఫ్ ని లీడ్ చేసుకోవాలి. సో స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల, ఎగ్జాంపుల్ నైట్ డ్యూటీస్ ఉంటాయి కొంతమందికి, సాఫ్ట్వేర్ వాళ్ళకి కానీ, మామూలుగా నర్సులకి కానీ, కొంతమంది హాస్పిటల్లో వర్క్ చేసే వాళ్ళకి ఒక 1 మంత్ వరకు నైట్ డ్యూటీసే ఉంటాయి. సో ఆ నైట్ డ్యూటీస్ ఉండడం వల్ల ఏంటి అంటే వాళ్ళకి సరిగా నిద్ర అనేది ఉండదు. అంటే మనము ఎంత నైట్ డ్యూటీ చేసినా కూడా, మార్నింగ్ ఎంత పడుకున్నా కూడా, నైట్ పడుకున్నంత రెస్ట్ఫుల్ గా మన మార్నింగ్ పడుకోలేం, మన బ్రెయిన్ కి రెస్ట్ అనేది ఉండదు. సో అలా స్ట్రెస్ అనేది ఉండడము, డ్యూటీ ఏరియాలో స్ట్రెస్, కొన్ని కొన్ని కంపెనీస్ లో అట్లా స్ట్రెస్ అనేది ఉంటుంది. సో ఆ స్ట్రెస్ వల్ల కూడా అబ్నార్మల్ గా హార్మోన్స్ అనేవి రిలీజ్ అయ్యి, సో దాని వల్ల కూడా ఆ బాడీలో చేంజెస్ వస్తాయి అన్నమాట. ఆ చేంజెస్ వల్ల కూడా ఈ పైల్స్ వచ్చే కారణం అంటే రీజన్ అయ్యి ఉండొచ్చు అనమాట. కన్ఫామ్ గా స్ట్రెస్, ఇప్పుడు నేను చెప్పినా కూడా కన్ఫామ్ అని కాదు, కానీ పైల్స్ రావడానికి వన్ ఆఫ్ ద రీజన్, కారణం అయ్యే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ ఇంకేం కాజెస్ ఉండొచ్చు అంటే, సో ఎవరైతే వాటర్, ఎందుకు కాన్స్టిపేషన్ అంటే ఏంటి అంటే మలబద్ధకం కదండి. ఎవరైతే వాటర్ అనేది సరిగా తీసుకోరో, డ్రింకింగ్ వాటర్, అంటే కొంతమంది వాటర్ సరిగా తాగరు కదండి. సో వాళ్ళకి కూడా ఆ, ఈ పైల్స్ వచ్చే ఛాన్స్, ఎందుకు అంటే వాటర్ తాగితేనే మనకి మోషన్ అనేది సాఫ్ట్ గా అండ్ మోషన్ అనేది ఫ్రీగా వెళ్ళగలుగుతాం. ఎవరైతే వాటర్ సరిగా తీసుకోరో, మన బాడీ డిహైడ్రేషన్ కండిషన్ లో ఉన్నప్పుడు మనం పాస్ చేసే మోషన్ కూడా చాలా గట్టిగా ఉంటుంది. అండ్ మనం ఆ గట్టిగా ఉంటే ఫ్రీగా మనము పాస్ చేయలేం అనమాట, మోషన్ కి వెళ్ళలేము. అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది, కొంచెం బాగా ప్రెషర్ పెట్టి ముక్కాలన్నమాట, బాగా ప్రెషర్ పెట్టి దాన్ని బయటికి రప్పించాలి. ఆ ప్రెషర్ వల్ల కూడా ఆ పైల్స్ అనేది వస్తుంది అనమాట. సో దీనికి మెయిన్ కారణం ఏంటి, మోషన్ అనేది సాఫ్ట్ గా ఫ్రీగా అవ్వలేకపోవడం. దానికి ఒక కారణం ఏంటి, సరిగా వాటర్ తాగలేకపోవడం. ఎవరైతే సరిగా వాటర్ తీసుకోరో వాళ్ళ బాడీ అనేది డిహైడ్రేషన్ కండిషన్ లో ఉండడం వల్ల ఆల్రెడీ ఉన్న వాటర్ అంతా కూడా, అంటే మనం వాటర్ తీసుకుంటే ఎంత కావాలో అంత వాటర్ మన బాడీలో ఉండి మిగతాదంతా బయటికి యూరిన్ ఫామ్ లో వెళ్తుంది. కానీ మనం వాటరే తీసుకోకపోతే, మన బాడీలో వాటర్ లేక ఆల్రెడీ మన బాడీలో ఉన్న వాటర్ ని మన బాడీ యూస్ చేసుకుంటుంది. కాబట్టి ఆ మోషన్ అంతా కూడా ఏమవుతుంది, గట్టిగా అయిపోతుంది, హార్డ్ గా అయిపోతుంది, సాఫ్ట్ గా అవ్వదు అనమాట. సో అవి హార్డ్ గా అవ్వడం వల్ల, హార్డ్ గా దాన్ని మనము ప్రెషర్ తో బయటికి పాస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ ప్రెషర్ వల్ల కూడా బ్లీడింగ్, ఆ ఏరియాలో ఎక్కడైతే మనం మోషన్ పాస్ చేస్తామో ఆ ఏరియాలో స్కిన్ కట్ అయిపోయి బ్లీడింగ్ అవ్వడము, ప్రెషర్ పడడం వల్ల ఈ పైల్స్ అనేవి ఫామ్ అవ్వడము, దాని వల్ల వాళ్ళకి మోషన్ పాస్ చేయలేకపోవడానికి, అంటే మోషన్ సరిగా పాస్ చేయరు, పాస్ చేసిన టైంలో కూడా చాలా అంటే చాలా డిస్కంఫర్ట్, పెయిన్ అనేది ఉంటుందన్నమాట. ఇంకా ఎవరైతే ఫైబర్ తక్కువ ఉన్న ఫుడ్ తీసుకుంటారు, మనకి ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్ అనేది వాళ్ళు తీసుకోవాలన్నమాట. ఫైబర్ అంటే మనకి బాగా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఆకుకూరల ఫైబర్ అనేది బాగా ఉంటుంది, బనానా. సో వీటిలో ఫైబర్ అనేది ఉంటుంది అనమాట. ఫైబర్ ఉన్న ఫుడ్ మనము మన డైట్ లో అనేది పెట్టుకోవాలి. సో ఆ ఫైబర్ ఏం చేస్తుంది అంటే బాగా ఆ, జీర్ణ శక్తిని పెంచి మంచిగా ఫుడ్ అనేది బాగా డైజెషన్ జరిగి, అదే డైజెషన్ జరిగిన తర్వాత అందులో ఉన్న మనకు కావాల్సిన పోషకాలు అన్ని కూడా అంది, మిగతాదంతా కూడా వేస్ట్ రూపంలో బయటికి వెళ్ళడానికి ఫైబర్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఆ వేస్ట్ కూడా సాఫ్ట్ గా ఫ్రీగా మోషన్ అవ్వడానికి కూడా మనకి ఈ ఫైబర్ అనేది చాలా ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి కోలన్ అంటే మీకు అంతకు ముందు చెప్పానండి. కోలన్ అంటే పెద్ద పేగు అని అర్థం. పెద్ద పేగులో ఎలా అయినా నీటి బుడగల్లాగా ఉండడం కానీ, ఆ తర్వాత మాంసం ముద్ద ఏర్పడడం వల్ల కూడా వాళ్ళు మోషన్ ని సరిగా బయటికి పంపించలేకపోవడం వల్ల అక్కడ ఇన్ఫెక్షన్ జరిగి, అంటే మోషన్ అనేది ప్రాపర్ గా ఫామ్ అవ్వడం ఇంపార్టెంట్ కాదని, అంటే లోపల వేస్ట్ ఫామ్ అవ్వడం ఇంపార్టెంటే, కానీ అది బయటికి కూడా మొత్తం బయటికి వెళ్ళాలి. సార్ కొంతమందికి ప్రాబ్లం ఉండడం వల్ల ఏం జరుగుతుంది అంటే, ఆ మోషన్ కూడా వాళ్ళు ఫ్రీగా బయటికి పంపించలేకపోవడం వల్ల వేస్ట్ అక్కడే ఉండిపోయి ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా ఇన్ఫెక్షన్ వల్ల, తర్వాత మోషన్ సరిగా పాస్ చేయకపోవడం వల్ల ఏం చేస్తాము, మనం ఈ విధంగా ప్రెషర్ తో ఆ మోషన్ ని బయటికి పంపిస్తాం. ఆ ప్రెషర్ వల్ల కూడా పైల్స్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి క్రాన్స్ డిసీజ్. క్రాన్స్ డిసీజ్ అంటే ఏంటంటే ఇది ఒక రకమైన క్యాన్సర్ లాంటిది అనమాట, క్యాన్సర్ గడ్డ లాంటిది.
సో ఆ విధంగా అంటే పెద్ద పేగుకి ఎలాంటి సమస్య ఉన్నా కూడా వాళ్ళకి పైల్స్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. ముఖ్యంగా మెయిన్ గా వాళ్ళలో కనిపించే ప్రాబ్లం ఏంటి? ఆ ఈ పైల్స్ కి వచ్చే ముందు వచ్చే వ్యాధి యొక్క లక్షణం ఏంటి అంటే, గుర్తేంటి అంటే కాన్స్టిపేషన్ అనేది ఉంటుంది. కాన్స్టిపేషన్ అంటే ఏంటి అంటే మలబద్ధకం అనేది ఉంటుంది. ఈ మలబద్ధకం ద్వారానే వాళ్ళకి పైల్స్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఎందుకు అంటే మలబద్ధకం అంటే ఏంటి? మన మోషన్ ఫ్రీగా పాస్ చేయలేకపోవడము, మోషన్ అనేది గట్టిగా ఉండడం, చాలా హార్డ్ గా ఉండడం. చాలా హార్డ్ గా ఉండడం వల్ల మనము ఒక ప్రెషర్ తో ముక్కుతాం అనమాట. బయటికి పంపించడానికి, మోషన్ అనేది బయటికి రావడానికి మనం ప్రెషర్ పెడతాం. ఆ ప్రెషర్ యొక్క ఎఫెక్ట్ అంతా కూడా కింది భాగంలో ఏర్పడి అక్కడ మోషన్ వెళ్ళే ద్వారం దగ్గర ఉండే స్కిన్ అంతా ఏమవుతుంది, గ్రోత్ అవ్వడం, ఎక్స్ట్రా గ్రోత్ అవ్వడమో, లేకపోతే టేర్ అంటే చినిగినట్టు అవ్వడమో, లేక కట్ అయినట్టు అవ్వడమో, అక్కడ నుంచి బ్లీడింగ్ రావడం, అక్కడ నుంచి వాళ్ళకి డిస్కంఫర్ట్ అనేది ఉంటుంది. సో దీనికంతా మెయిన్ కారణం మలబద్ధకం. సో మలబద్ధకం రాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? మంచి ఇనఫ్ గా వాటర్ అనేది తీసుకోవాలి. మన డైలీ యాక్టివిటీలో వాటర్ తీసుకోవడం అనేది కూడా ఇంపార్టెంట్ అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఆ ఇప్పటి వరకు మనం చూసింది ఏంటంటే కాజెస్, అంటే రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఆ ఇది రావడానికి కారణం ఏంటి. సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనం ఆ సింటమ్స్ అన్నమాట. సో ఇది వచ్చినప్పుడు మనకి ఎలాంటి సింటమ్స్ అనేవి మనం చూస్తాము. సో ఎలాంటి సింటమ్స్ వస్తాయి అంటే మెయిన్ గా ఆ పర్సన్ లో వచ్చేసి వాళ్ళకి బ్లీడింగ్ అనేది కామన్ గా చూస్తాం అన్నమాట. సో ఆ పర్సన్ లో బ్లీడింగ్ ఉంటుంది. ఎప్పుడు మోషన్ పాస్ చేసేటప్పుడు మెయిన్ గా వాళ్ళకి ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అవుతారు అంటే మోషన్ పాస్ చేసేటప్పుడే వాళ్ళకి బ్లీడింగ్ అనేది కనిపిస్తుంది. సో దాంతో పాటు బర్నింగ్ అండ్ సివియర్ పెయిన్ అనేది ఉంటుంది. ఎందుకంటే మీకు ఇందాక రెండు రకాల హెమరాయిడ్స్ అనేవి చెప్పాను, ఒకటి ఇంటర్నల్, ఇంకోటి ఎక్స్టర్నల్. ఎక్స్టర్నల్ గా పైల్స్ వచ్చాయి అంటే మాత్రం వాళ్ళు చాలా ఇబ్బంది పడతారండి. చాలా మంటగా ఉంటుంది, ఆ ఏరియాలో పెయిన్ అనేది చాలా ఉంటుంది. ఎందుకంటే అది టచ్ అవుతుంటది కదండి, ఎందుకంటే బయటికి ఉంది కాబట్టి అది మన డ్రెస్ కి అట్లా మన ఇన్నర్స్ కి అది టచ్ అవుతున్నప్పుడు పెయిన్ అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి అది ఇందాక చెప్పాను కదా, మలబద్ధకం అనేది ఉంటుంది వాళ్ళల్లో. తర్వాత ఇచ్చింగ్ లాగా దురద పెడుతుంది, ఎందుకంటే ఆ ఏరియా ఎప్పుడు కూడా ఆ వాళ్ళకి కంప్లీట్ గా మోషన్ పాస్ చేయరు కాబట్టి ఆ ఏరియా అంతా కూడా ఇన్ఫెక్షన్ లాగా అయ్యి దురద పెట్టడం, ఇచ్చింగ్ సెన్సేషన్ అనేది ఉంటుంది. అలాగే మోషన్ పాస్ చేసేటప్పుడు బ్లీడింగ్ అనేది ఉంటుంది, సివియర్ బ్లీడింగ్ అనేది వాళ్ళకి ఉంటుంది అనమాట. సో ఇవి వాళ్ళల్లో మెయిన్ గా కనిపించే సింటమ్స్ అన్నమాట. ఏంటి అంటే బర్నింగ్ సెన్సేషన్ కానీ, పెయిన్ కానీ, బ్లీడింగ్ కానీ, అలాగే మలబద్ధకం. ఇవన్నీ కూడా ఆ పేషెంట్ లో ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో ఆ పర్సన్ లో కనిపించే సింటమ్స్ అన్నమాట. సో ఇలాంటి లక్షణాలు ఉన్నాయి అంటే మాత్రం మనం డిలే చేయకూడదు. అంటే ఇలాంటి సింటమ్స్ మనకి కనిపించినప్పుడు మనం డిలే చేస్తే ఏంటి అంటే దాని ద్వారా మనకి కాంప్లికేషన్స్ అనేవి ఏర్పడతాయి. కాంప్లికేషన్స్ అంటే ఆ ఆ వ్యాధి ముదిరిపోయి, అంటే ఆ ప్రాబ్లం అనేది మనకి ఎక్కువ అయిపోయి దాని వల్ల ఏం జరుగుతుంది అంటే వాళ్ళకి సివియర్ గా బ్యాక్ పెయిన్, సివియర్ పెయిన్ అనేది వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవుతారు. అంటే ఎప్పుడైతే మనము ఈ పైల్స్ యొక్క సిమ్టమ్స్ అబ్జర్వ్ చేసి, అంటే మనము మీ మోషన్ వెళ్ళేటప్పుడు బ్లీడింగ్ బ్లడ్ పడడం కానీ, కూర్చున్నప్పుడు నించున్నప్పుడు పెయిన్ రావడం కానీ, తర్వాత మోషన్ వెళ్ళే ఏరియాలో దురద పెట్టినట్టు అనిపించడం కానీ, అలాంటి సిమ్టమ్స్ ఏమైనా మనకి కనిపిస్తే మనం ఒకవేళ నిర్లక్ష్యం చేసామనుకోండి దాని పరిణామాలు అనేది ఇంకెక్కువగా ఉంటాయి అన్నమాట. ఏంటి అంటే సివియర్ పెయిన్, ఇంకా వాళ్ళు తట్టుకోలేరు. పెయిన్ అనేది ఎక్కువ అవుతుంటది, అసలు కంఫర్ట్ గానే ఉండలేరు అనమాట. కూర్చోలేరు, నించోలేరు, పడుకోలేరు. ఏ యాక్టివిటీ కూడా అంతకు ముందు చేసినంత యాక్టివ్ గా వాళ్ళు చేయలేరు అనమాట. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి ఎనీమియా ఉంటుంది. ఎనీమియా అంటే ఏంటి అంటే బ్లడ్ లో హెచ్బి కంటెంట్, హెచ్బి అంటే ఏంటంటే హీమోగ్లోబిన్ అండి, అది తగ్గుతుంది. ఎందుకు అంటే వాళ్ళకి బ్లీడింగ్ ఉంటది కదండి, బ్లడ్ అనేది వాళ్ళకి బ్లీడింగ్ అవుతూ ఉంటది. సో ఆ బ్లీడింగ్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే బ్లడ్ లో ఉండే హీమోగ్లోబిన్ లెవెల్ కూడా తగ్గుతుంది. ఆ తగ్గే హీమోగ్లోబిన్ లెవెల్ని ఏమంటామంటే ఎనీమియా అంటాం. సో ఒక్కసారి ఎనీమియాతో వాళ్ళు బాధపడుతున్నారు అంటే వాళ్ళలో ఏం సిమ్టమ్స్ ఉంటాయి అంటే బాడీ మొత్తం కూడా వీక్ అయిపోతుంది, ఇమ్యూనిటీ ఉండదు, ప్రతి చిన్న దానికి కూడా ఆ ఎక్కువగా
బాధపడుతూ ఉంటారు అనమాట. చిన్న ఫీవర్ వస్తే కూడా వాళ్ళ బాడీ అనేది తట్టుకోలేదు. ఎవరికి ఎనీమియా ఉండే వాళ్ళకి, ఎనీమియా అంటే ఏంటి అంటే బ్లడ్లో హెచ్బి వాల్యూ, హీమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి తక్కువగా ఉంటే ఆ కేసుని ఏమంటాము అంటే మనం ఎనీమియా అంటాము. సో అనీమియాకి పైల్స్కి సంబంధం ఏంటి అంటే ఉంది, ఎందుకంటే వాళ్ళకి బ్లీడింగ్ అవుతుంది కాబట్టి. సో ఆ బ్లీడింగ్ వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళ బ్లడ్ సెల్స్ అనేవి, బ్లడ్లో ఉండే హీమోగ్లోబిన్ అనేది లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎనీమియా అనే వ్యాధి, ఎనీమియా అనే ఒక డిజార్డర్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. ఎనీమియా వచ్చినప్పుడు ఆ పర్సన్లో ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయంటే ముఖ్యంగా వాళ్ళకి బాడీ వీక్నెస్ అనేది ఉంటుంది. సో బాడీ వీక్నెస్ ఉండడం వల్ల వాళ్ళు ఫిజికల్గా యాక్టివ్గా వాళ్ళ పని ఏది కూడా వాళ్ళు చేసుకోలేరు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫ్రీక్వెంట్గా ఫీవర్ వస్తూ ఉంటుంది అనమాట వాళ్ళకి. సో ఫీవర్ రావడము, తర్వాత వచ్చేసి వాళ్ళకి సైకలాజికల్ డిస్టెన్స్. సైకలాజికల్గా అంటే ఏంటి అంటే వాళ్ళు మానసికంగా కూడా ఇబ్బంది పడతారు. సో మనకు ఒక చిన్న దెబ్బ తగిలితేనే అది తగ్గే వరకు మనము యాక్టివిటీ చేయడంలో ఇబ్బంది పడుతున్నాం. అలాంటిది ఒక సొసైటీలోకి వెళ్ళి మనం వర్క్ చేసే వాళ్ళం అయితే వర్క్ చేసే టైంలో కూర్చున్న ప్లేస్లో కానీ నించునే ప్లేస్లో కానీ అలా డిస్కంఫర్ట్ ఉంటే మనం సైకలాజికల్గా కూడా దెబ్బతింటాం. ఎందుకు అంటే ఇప్పుడు ఆ మనము చేసే ఏరియాలో కొన్ని మీటింగ్స్ ఉంటాయి, కూర్చొని చేసే పని ఉంటది, తర్వాత ఫిజికల్ గా యాక్టివ్ గా ఉండి చేసే పని అయితే ఉంటది. సో ఈ పైల్స్ వల్ల, ఈ పైల్స్ ప్రాబ్లం రావడం వల్ల మనం యాక్టివ్ గా లేకపోతే మన వర్క్ చేసే ఏరియాలో మనకి నెగిటివ్ గా మార్కింగ్ రావడం, అంటే నువ్వు అంతకు ముందు చేసినట్టు ఇప్పుడు ఎందుకు అంత ఫాస్ట్ గా చేయలేకపోతున్నావు, ఎందుకు ఇంత ఇన్యాక్టివ్ అయిపోయావు, అప్పుడు చాలా ఫాస్ట్ గా చేసేవా, అట్లా మనకి నెగిటివ్ ఫీడ్బ్యాక్ అనేది వస్తుంది అనమాట. సో ఆ నెగిటివ్ ఫీడ్బ్యాక్ వల్ల సో మనకు కూడా సైకలాజికల్ గా మనం కూడా ఇబ్బంది పడతాం, అంటే మెంటల్ గా మనము ఆ ఒకలాంటి స్టేట్ లోకి వెళ్తాం. ఎందుకంటే నేను అప్పుడు మంచిగా అందరు నన్ను మెచ్చుకున్నారు, నాకు అన్ని పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చేవి, ఇప్పుడు ఈ పైల్స్ ప్రాబ్లం రావడం వల్ల నేను యాక్టివ్ గా ఒక పని చేయలేకపోతున్నాను, దాని వల్ల నేను ఇంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను, సో దాని వల్ల నాకు ఈ ప్రాబ్లం అనేది వచ్చింది, నేను ఫిజికల్ గా యాక్టివ్ గా లేకపోతున్నాను, సో దీని వల్ల నా మైండ్ సెట్ కూడా నాకు నెగిటివ్ అయిపోయి నేను మెంటల్ గా కూడా యాక్టివ్ గా లేకపోతున్నాను అనే ఒక ఫీలింగ్, సైకలాజికల్ డిస్టర్బెన్స్ అనేది వాళ్ళకు వస్తుంది. దాని వల్ల వాళ్ళు ఇతరులతో సరిగా మాట్లాడలేకపోవడము, సో వాళ్ళతో ఏమైనా మాట్లాడియాలనుకున్నా కూడా మూడ్ బిహేవియర్ అనేది, మూడ్ చేంజెస్ అనేవి ఉంటాయి, చిరాకు పడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు మెంటల్ గా స్టేబుల్ గా లేరు, అంటే మెంటల్ గా వాళ్ళు సరిగా లేకపోవడం, అంటే వాళ్ళకి ఏదో మెంటల్ ప్రాబ్లం ఉందని కాదు కానీ మానసికంగా ఒక ఒత్తిడికి గురవుతారు. ఎందుకు అంటే సో ఆ ప్రాబ్లం ఇప్పుడు మనమే వర్క్ చేసే ఏరియాలో ఉంటాము. సో కూర్చున్న నొప్పి, నించున్న నొప్పి ఉంటే మనం చేయగలుగుతాం. ఒక్క రోజు హెడ్ఏక్ వస్తేనే, ఒక పూట హెడ్ఏక్ వస్తేనే నాకు హెడ్ఏక్ వస్తుంది, నేను ఈ పని చేయలేను అంటే ఒక డిస్కంఫర్ట్ అనే ఫీల్ అవుతాం. అలాంటిది ఈ ఈ పైల్స్ ప్రాబ్లం వల్ల వాళ్ళు కూర్చున్నా, నించున్నా, మోషన్ కి వెళ్ళినా, వాష్రూమ్ కి వెళ్ళొచ్చినా కూడా అలా బ్లీడింగ్ అవ్వడము, తర్వాత అనిమియా వల్ల వాళ్ళకి నీరసంగా ఉండడం. సో ఇలాంటివన్నీ చూసినప్పుడు వాళ్ళు సొసైటీలో యాక్టివ్ గా ఉండలేకపోవడం, ఈ సొసైటీ కాదు ఇంట్లో కూడా చాలా ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో పనులు చేసుకోవాలి, పిల్లలు స్కూల్ కి పంపించడం కానీ లేకపోతే ఆఫీస్ కి వెళ్ళి వర్క్ చేయడం కానీ, సో ఇలాంటి టైంలో ఈ పైల్స్ వల్ల వాళ్ళు డిస్టర్బ్ అయిపోవడం వల్ల సైకలాజికల్ గా వాళ్ళ మైండ్ అనేది దెబ్బతింటది అనమాట. సో ఇవన్నీ కూడా ఏంటి అంటే కాంప్లికేషన్స్, అంటే మనకి ఇందాక నేను చెప్పినట్టు సిమ్టమ్స్ కనిపిస్తాయి, లైక్ మలబద్ధకం ఉండడము, మోషన్ ఫ్రీగా వెళ్ళకపోవడము, మోషన్ వెళ్ళేటప్పుడు ఒకలాంటి పెయిన్ రావడము, బ్లీడింగ్ అనిపించడము, ఇలాంటివి అనిపించినప్పుడు వాటిని మనం నిర్లక్ష్యం చేయకుండా వేడి వల్ల అయి ఉంటదిలే అంటే చూడాలి, ఒక 1 వీక్ 2 వీక్, ఒక 1 వీక్, ఒక 2-3 డేస్ అలానే ఉంది, తర్వాత 1 వీక్ వరకు కూడా మీకు అలానే, 10 డేస్ కూడా అలానే అనిపిస్తే మాత్రం మనం నిర్లక్ష్యం చేయకుండా ట్రీట్మెంట్ తీసుకోవాలి. లేదు మనం నిర్లక్ష్యం చేసి వేడి వల్ల అయి ఉంటదిలే ఏం కాదులే అదే తగ్గిపోతుందిలే అని మనం నిర్లక్ష్యం చేస్తే ఏమైతే ఎక్కువ సైజు పెరిగే, పైల్స్ యొక్క సైజు పెరిగే ఛాన్స్ ఉంది. ఒక్కొక్కసారి లోపల పెరిగిన పైల్స్ అనేవి బయటికి కూడా వచ్చి మనకి ఇబ్బంది పెట్టే ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఏదైనా కూడా మనం స్టార్టింగ్ లోనే ప్రివెంట్ చేయగలిగితే మనకి సెకండరీగా ఇన్ఫెక్షన్స్ కానీ సెకండరీగా ఇబ్బందులు ఏవి కూడా అవ్వకుండా ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా ఏంటి అంటే కాంప్లికేషన్స్, మనం సరిగా ట్రీట్మెంట్ తీసుకోకుండా నెగ్లెక్ట్ చేస్తే దాని వల్ల వచ్చే పరిణామాలు. సో ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మనకి ఈ పైల్స్ అన్నిటిని మనము అవాయిడ్, అంటే వచ్చినప్పుడు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి వాళ్ళకి మెయిన్ గా అంటే, సో వాళ్ళు తీసుకోవాల్సిన ఫుడ్, రికమెండ్ చేసే ఫుడ్ ఏంటి అంటే హై ఫైబర్ డైట్. హై ఫైబర్ డైట్ అంటే చెప్పాను కదండి, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్,
వాటిలో ఫైబర్ అనేది ఎక్కువ, ఆకుకూరల్లో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఫ్రూట్స్ తీసుకోవాలి, హోల్ గ్రెయిన్స్, పప్పు ధాన్యాలు ఆ, ఉంటాయి కదండి, వాటిని తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్, సీడ్స్, నట్స్ అవి తీసుకోవాలి. హెల్దీ ఫ్యాట్స్ తీసుకోవాలన్నమాట. హెల్దీ ఫ్యాట్ అంటే మనకి నాన్ వెజ్ లో వచ్చేసి ఫిష్ లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రోబయాటిక్స్ అంటే అనిమల్, ప్లాంట్ బేస్డ్ ఫుడ్, అవి మనం తీసుకోవాలన్నమాట. సో ఇవన్నీ కూడా రికమెండ్, అంటే మనం తీసుకోవాల్సినవి. అంటే పైల్స్ తో బాధపడే వాళ్ళనే కాదండి, పైల్స్ రాకుండా కూడా ప్రివెంట్ చేయడానికి ముఖ్యంగా మన తీసుకునే డైట్ లో ముఖ్యంగా ఫైబర్ ఉండేలాగా చూసుకోవాలన్నమాట. ఫైబర్ ఉండే ఫుడ్ ఐటమ్స్ అనేవి మనం తీసుకోవాలి. ముఖ్యంగా ఆకుకూరలు, తర్వాత ఫ్రూట్స్ లో కానీ, దాంట్లో బనానా కానీ, క్యారెట్ కానీ, వీటిల్లో మనకి ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా కుదిరినప్పుడు మనం డ్రై ఫ్రూట్స్, బాదం కానీ, కాజు కానీ, డ్రై ఫ్రూట్స్ ని కూడా మన డైట్ లో ఇన్వాల్వ్ చేసుకుంటే వాటిల్లో ఉండే ఫైబర్ ద్వారా మనకి మోషన్ అనేది ఈజీగా ఫామ్ అవ్వడానికి, మోషన్ అనేది సాఫ్ట్ గా ఫామ్ అయ్యి ఈజీగా ఫ్రీ మోషన్ అవ్వడానికి మనకి ఈ ఈ డైట్ లో మెయిన్ గా ఫైబర్ డైట్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏమి అవాయిడ్ చేయాలి. సో ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ తీసుకోవద్దంటే మనకు అందరికీ తెలిసిందే కదండి, రెడ్ మీట్, మటన్ కానీ, మెయిన్ గా మటన్ అండ్ రెడ్ మీట్ అనేది తీసుకోకూడదు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రైగా, డీప్ గా ఫ్రై చేసినవి కానీ, స్పైసీ ఫుడ్ కానీ, రిఫైన్డ్ ఫ్లోర్ లైక్ ప్రిజర్వ్ చేసినవి కానీ, చీజ్ ఉండేవి. సో ఇట్లాంటివి కూడా మనం ఇట్లా ఫ్రై చేసినవి బాగా స్పైసీగా, కొన్ని డీప్ ఫ్రైస్ అనేవి ఉంటాయి. తర్వాత ఆల్కహాల్, స్మోకింగ్, ఇవన్నీ కూడా మనము అవాయిడ్ చేయాలన్నమాట. అంటే ముందుగానే అవాయిడ్ చేస్తే ఈ ప్రాబ్లం అనే కాదండి, ఈ ఫుడ్ వల్ల, అంటే ఈ జంక్ ఫుడ్ వల్ల కానీ, ఎక్కువగా రెడ్ మీట్ తీసుకునే వాళ్ళలో కానీ, ఆల్కహాల్, స్మోకింగ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళల్లో పైల్స్ అనే కాదండి, దీర్ఘకాలిక రోగాలు, బీపీ కానీ, షుగర్ కానీ, తర్వాత ఒబిసిటీ కానీ, హార్ట్ కి సంబంధించిన స్ట్రోక్ ప్రాబ్లమ్స్ కానీ, ఇలాంటివి వచ్చే ఛాన్స్ కూడా రిస్క్ ఉన్నారనమాట. ఇలాంటివి ఫాలో అయ్యేవాళ్ళు, అంటే ఎక్కువగా మీట్ తినడం, మాంసం ఎక్కువగా కొంతమంది తింటూనే ఉంటారు, వారానికి 3 సార్లు 4 సార్లు. సో అలా తినే వాళ్ళకి, తర్వాత బాగా బయట ఫుడ్ లైక్ ఫ్రైడ్ ఫుడ్ కానీ, స్పైసీ ఫుడ్ కానీ అట్లా. సో అలాంటివి తినే వాళ్ళు, ఆల్కహాల్, స్మోకింగ్ హ్యాబిట్ ఉండే వాళ్ళకి దీర్ఘకాలిక రోగాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వాటిని ఎంత వీలైతే అంత అవాయిడ్ చేసి మనము హెల్దీ డైట్ ని ఫాలో అవుతే మన హెల్త్, మన బాడీని మనము మెయింటైన్ చేయగలుగుతాము అండ్ కాపాడుకోగలుగుతాం అనమాట. సో ఈ డైట్ అనేది వాళ్ళకి రికమెండ్ చేయొచ్చు మనం. ఎవరికి పైల్స్ వచ్చిన వాళ్ళకి రాకుండా మనము ప్రివెంట్ చేయడానికి ఈ డైట్ అనేది మెయిన్ గా మనకి ప్రివెంట్ చేయాలి అంటే ఫైబర్ డైట్ ని ఫాలో అవ్వాలన్నమాట. ఎక్కువ ఫైబర్ ఉన్న డైట్ తీసుకోవడం వల్ల మనకి పైల్స్ రాకుండా ఉండడానికి, వచ్చిన తర్వాత కూడా దాని ద్వారా మనం ఇబ్బంది పడకుండా తగ్గడానికి ఈ ఈ ఈ డైట్ అనేది మనం ఫాలో అవ్వాలి. సో ఇవంతా, ఈ టాపిక్ అంతా కూడా ఇప్పుడు చెప్పిందంతా కూడా పైల్స్ కి రిలేటెడ్, పైల్స్ రావడానికి కారణాలు ఏంటి, పైల్స్ వచ్చినప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. సో ముఖ్యంగా మనం ఫీల్డ్ కి వెళ్ళినప్పుడు సో వీటి గురించి మనం వాళ్ళకి చెప్తూ ఉండాలన్నమాట. ఎందుకంటే ఆ ఈ ఇలాంటి ప్రాబ్లమ్స్ కొంతమంది వాళ్ళు బయట పెట్టుకోలేరు, వాళ్ళు మనకి చెప్పలేరు. అలా అన్నప్పుడు మనం టెస్ట్ చేసేటప్పుడు, అంటే మన అనలైజర్ లో కానీ, మనం అలా BMI లో కూడా చెక్ చేసేటప్పుడు ముఖ్యంగా మనం తీయాల్సిన టాపిక్ ఏంటంటే ఫుడ్ గురించే తీయాలి. ఫుడ్, ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాము, ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్స్ లో మనం తీసుకునే ఫుడ్ వల్ల ఎలాంటి పరిణామాలు వస్తాయి. దాంట్లో ఒకటి పైల్స్ కూడా. పైల్స్ అంటే మనం హెల్దీ లైఫ్ స్టైల్ లేకపోతే తీసుకునే ఫుడ్ అనేది ఇలాంటి ఫుడ్, జంక్ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్స్, అలానే ప్రాసెస్ ఫుడ్, ఎక్కువ రోజు ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసిన ఫుడ్, ఇలాంటివి తీసుకోవడం వల్ల ఈ పైల్స్ అనే వ్యాధి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. దానికి ఇలాంటి వ్యాధి లక్షణాలు ఉంటాయి. సో అలాంటివి ఏదైనా ఉన్నాయి అంటే మీరు ముందుగానే దాన్ని గుర్తించి దానికి సంబంధించిన సప్లిమెంట్లు తీసుకోవాలి. ఇలాంటి ఫుడ్ అనేది తీసుకోవాలి, ఫైబర్ ఉన్న ఫుడ్ అనేది తీసుకోవాలి. అలా వాళ్ళకి మనము హెల్త్ ఎడ్యుకేషన్ ఇవ్వగలిగితే వాళ్ళు మనల్ని నమ్ముతారనమాట. అంటే వాళ్ళకి ఒక వీళ్ళకి ఇది అన్నిటి మీద ఒక అవగాహన అనేది ఉంటుంది, చెప్పగలుగుతున్నారు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, దేని తీసుకోకూడదు, సో ఎలాంటి వ్యాధికి సంబంధించిన లక్షణాలు ఉంటాయని వాళ్ళు చెప్తున్నారు అంటే మన మీద నమ్మకం అనేది వాళ్ళకి కలుగుతుంది.
సో డాక్టర్స్ అయినా చెప్పేది ఇదే. సో మనమైనా కూడా చెప్పేది ఏంటంటే వాళ్ళు ఎక్కువ ఫీజులు తీసుకొని చెప్తారు. మనం ఏంటి అంటే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి అనలైజర్ లో టెస్ట్ చేసి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి ఇవ్వడం వల్ల, ఎందుకంటే ప్రతి ఇంట్లో చదువుకున్న వాళ్ళు, ఎడ్యుకేటెడ్ వాళ్ళు అనేది ఉన్నారు. సో వాళ్ళు మనల్ని క్వశ్చన్ చేస్తారు. సో అలాంటప్పుడు మనం వాళ్ళు అడగక ముందే మనం ఇలాంటి పరిణామాలు అనేది ఎదుర్కొంటాము. మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ ద్వారా ఇలాంటివి వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఇలాంటివన్నీ ఉన్నాయి అని వాళ్ళకి మనము ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే వాళ్ళు మన ట్రస్ట్ చేసి సో మన సప్లిమెంట్స్ తీసుకునే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. సో ఇదంతా కూడా పైల్స్ కి సంబంధించిన అనాటమీ అండ్ స్ట్రక్చర్, సారీ, అనాటమీ అండ్ ఎలా వస్తుంది టైప్స్ అనేవి. సో ఫైనల్ గా ఇప్పుడు ప్రివెంట్ చేయడానికి సో మన దగ్గర ఎలాంటి సప్లిమెంట్స్ అనేవి ఉన్నాయి అంటే పైల్స్ ఇంట్రో వెల్నెస్ కిట్ అండి. సో ఇందులో మనం చూసుకుంటే మనకి 4 టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ అనేవి ఉన్నాయి. నోని జ్యూస్, పైల్స్ టాబ్లెట్, కేఎండి అండ్ ఎన్ఎంసిబి. సో ఈ 4 కిట్, పైల్స్ ఇంట్రో వెల్నెస్ కిట్ లో మనకి 4 ప్రోడక్ట్స్ అయితే ఉంటాయి. సో దీంట్లో ఫస్ట్ వచ్చేసి నోని జ్యూస్. సో నోని జ్యూస్ మెయిన్ గా మనకి ఏంటి అంటే ఆ ఇది నోని అనే ఆ, దాని ద్వారా, ఫుడ్ ద్వారా మనకి తయారవుతుంది. సో దీని యొక్క మెయిన్ యూజ్ ఏంటి, బెనిఫిట్ ఏంటి అంటే ఈ నోని జ్యూస్ తీసుకోవడం వల్ల మన మెయిన్ బెనిఫిట్ ఏంటి అంటే మెయిన్ గా ఇమ్యూనిటీ పవర్ ని ఇంప్రూవ్ చేస్తుంది. ఎందుకు అంటే పైల్స్ రావడం వల్ల మనకి ఆ పర్సన్ కి బ్లీడింగ్ ఉండడం వల్ల ఎనీమియా అంటే రక్తంలో హెచ్బి అనేది తక్కువగా అయ్యే ఛాన్స్ వల్ల వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ కూడా తగ్గుతుంది అనమాట. సో దాన్ని రీప్లేస్ చేయడానికి, ఆ ఇమ్యూనిటీ పవర్ ని ఇంప్రూవ్ చేయడానికి మనము ఈ కిట్ లో ఉండే ఈ నోని జ్యూస్ ద్వారా ఆ బెనిఫిట్ అనేది ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో ఆ పర్సన్ కి మనము ఇవ్వచ్చు అనమాట. నోనిలో మనకి ఇమ్యూనిటీ పవర్ ని పెంచుతుంది అండ్ డీటాక్సిఫికేషన్ అంటే మలినాలన్నిటిని తొలగిస్తుంది. తర్వాత మన డైజెషన్, జీర్ణ శక్తిని కూడా బాగా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. సో దాని వల్ల ఏంటి అంటే ఇంప్రూవ్మెంట్ ఉండడం వల్ల మనకి ఆ పర్సన్ ఎవరైతే ఎఫెక్ట్ అవుతారో వాళ్ళ బాడీలో ఎనర్జీని జనరేట్ చేయడానికి, ఈ ఇమ్యూన్ పవర్ ని ఇంప్రూవ్ చేస్తూ, ఇమ్యూనిటీ పవర్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి మనం ఈ నోని జ్యూస్ అనేది యూస్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి పైల్స్ టాబ్లెట్. సో పేరులోనే ఉందిగా పైల్స్ టాబ్లెట్ అంటే పైల్స్ ని క్యూర్ చేయడానికి, పైల్స్ రాకుండా ఉండడానికి, ప్రివెంట్ చేయడానికి ఈ పైల్స్ కే టాబ్లెట్ అనేది యూస్ చేయొచ్చు. సో దీంట్లో కూడా మెయిన్ గా మనకి ఆ బ్లీడింగ్, వాళ్ళకి ఏదైతే సిమ్టమ్స్ ఉంటాయని చెప్పాను కదండి, బ్లీడింగ్ కానీ, బర్నింగ్ కానీ అంటే మంటలాగా ఉండడం కానీ, నొప్పి రావడం కానీ, వాపు స్వెల్లింగ్ ఉండడం, ఆ తర్వాత మలబద్ధకం, కాన్స్టిపేషన్. సో ఇవన్నీ కూడా ఆ పర్సన్ ఎవరికైతే పైల్స్ వచ్చాయో వాళ్ళలో కనిపించే వ్యాధి యొక్క లక్షణాలు కదండి. సో పైల్స్ వచ్చినప్పుడు ఆ పర్సన్ లో కనిపించే వ్యాధి లక్షణాలు ఏంటి అంటే పెయిన్ ఉంటుంది, కూర్చోడానికి, నించోడానికి, ఏదైనా యాక్టివిటీ చేయడానికి ఇబ్బంది పడతారు. తర్వాత ఆ మోషన్ పాస్ చేసే ఏరియాలో వాళ్ళకి దురదలాగా ఉండడము, మంటలాగా ఉండడము ఉంటుంది. తర్వాత మోషన్ పాస్ చేసేటప్పుడు పెయిన్ తో పాటు బ్లీడింగ్ అనేది ఉంటుంది. తర్వాత వాపు, ఆ ఏరియా మొత్తం కూడా ఎర్రగా అవ్వడము, వాపు అనేది ఉంటుంది. ఎందుకు, ఆ పైల్స్ వల్ల, ఫామ్ అయిన పైల్స్ వల్ల. సో పైల్స్ కే టాబ్లెట్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన వ్యాధి యొక్క లక్షణాలన్నిటిని కూడా క్యూర్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి కేఏఎండి కూడా మనకి మెయిన్ గా డైజెషన్ కోసం శక్తి అంటే ఇమ్యూనిటీ పవర్ కోసము, అలాగే జీర్ణాశయాన్ని మెరుగుపరచడానికి అండ్ బోన్స్ ని కూడా స్ట్రెంగ్త్ చేయడానికి అన్నమాట. సో మన కేఎండి అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎన్ఎంసిబి మెయిన్ గా మనకి ఆ ఇది మెయిన్ గా అబ్జార్ప్షన్ కోసం. అంటే అబ్జార్ప్షన్ అంటే ఏంటి అంటే మనం తీసుకున్న ఫుడ్ లో న్యూట్రియన్స్ ఉంటాయి కదండి, న్యూట్రియన్స్ అంటే పోషకాలు, అవి బాగా మన శరీరానికి అందడానికి కూడా ఇది వాడడం వల్ల మనకి మెయిన్ యూజ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి మన బాడీలో శక్తిని ఇవ్వడానికి అంటే ఇమ్యూనిటీ పవర్ ని ఇవ్వడానికి కూడా ఈ ఎన్ఎంసిబి అనేది ఉపయోగపడుతుంది. అంటే ఓవరాల్ గా మనం ఈ పైల్స్ వెల్నెస్ కిట్ లో ఇంట్రో వెల్నెస్ కిట్ వాడడం వల్ల మెయిన్ యూజ్ ఏంటి అంటే ఇందులో హైలైట్ చేసే ప్రోడక్ట్ ఏంటి అంటే పైల్స్ కేర్ టాబ్లెట్. సో ఇది పైల్స్ కి సంబంధించిన వ్యాధి యొక్క లక్షణాలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. మిగతా 3 కూడా మనకి ఇమ్యూనిటీ పవర్ ని, మన బాడీకి ఒక శక్తిని ఇవ్వడానికి, మన డైలీ యాక్టివిటీస్ చేసుకోవడానికి, జీర్ణాశయాన్ని మెరుగుపరచడానికి ఆ ఉపయోగపడుతుంది. మెయిన్ గా ఇమ్యూనిటీ మీద, డీటాక్సిఫికేషన్, మన శరీరంలో ఉండే
మలినాలన్నిటిని కూడా తొలగించడానికి మనకి ఈ పైల్స్ ఇంట్రో వెల్నెస్ కిట్ అనేది యూజ్ అవుతుంది అనమాట. ఈ బెనిఫిట్స్ కూడా మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఈ ప్రాబ్లం వల్ల అంటే ఈ పైల్స్ రావడం వల్ల ఈ పైల్స్ ఉన్న వాళ్ళలో ఈ ప్రాబ్లం ఉంటుంది, ఈ సిమ్టమ్స్ అనేవి ఉంటాయి, ఈ వ్యాధి యొక్క లక్షణాలు తగ్గించడానికి ఈ యొక్క సప్లిమెంట్స్ యూజ్ చేయాలని వాళ్ళకి మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ మేడం.